అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చారు. మనతో పాటు ఆయన సార్, ఏంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్పెషల్గా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాటిపైనైనా ఏంటి కార్యక్రమం ముఖ్య? అది కాదు, పార్లమెంట్ ఎన్నికలకు ఈ సామాజిక సమ్మేళనానికి సంబంధం లేదు. సామాజిక సమ్మేళనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పథకం వచ్చి దేశంలో అంతటా ఇంప్రూవ్మెంట్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర మొన్న ఎన్నికలైనాయి కాబట్టి ఆ ఎన్నికల కోడ్ వలన మన దగ్గర ఈ ప్రక్రియ స్లో అయిపోయింది. అయితే దేశంలో అంతటా చాలామంది ఎక్కువ మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. మన తెలంగాణకి వెళ్ళి కొద్దిగా తగ్గింది, ఒక నెల రోజుల కింద కొద్దిగా తగ్గినట్టున్నది. అప్పుడు మా పార్టీ ఏం ఆలోచించిందంటే, జాతీయ ఓబీసీ మోర్చా మనం గ్రామ స్థాయిలో కూడా అందరి దగ్గరికి ఈ పథకం తీసుకుపోవాలి. ఎన్నికల దృష్టిలో పెట్టుకుందంటే ఎన్నికలు అయిపోయినాక ఈ పథకం బంద్ అయ్యేది కాదు. ఇది దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయ్యి నడుస్తున్నది. ఈ పథకం ఉద్దేశం కూడా ఏంది, ప్రజలని చేతి వృత్తుల వాళ్ళకు సాయం చేసి వారి జీవితాలలో ఈ పనిముట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇవాళ రేపు లేటెస్ట్గా అన్ని పనిముట్లు వచ్చినాయి. వాళ్ళు పాత పద్ధతులను చేస్తుంటే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఆర్థిక ఇబ్బంది మేమే కలిగిస్తే వాళ్ళు ముందుకు పోతారు, దానివల్ల దేశం కూడా ముందుకు పోతుంది. దేశం కేవలం ఏదైతే విశ్వకర్మ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగానే ఈరోజు ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం నిర్వహించారు. అదే విషయం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీటింగ్ పోతే బీజేపీ మీటింగ్ ఎందుకు పెట్టారని గ్రామ స్థాయిలో ఒక చర్చ వస్తుంది. బీజేపీ వాళ్ళు ఏమో పెట్టారట, ఏమైనా ఇచ్చిర్రా, ఏమైనా చేసిర్రా, ఏం చేస్తామంటారు, ఎన్నికలు వస్తున్నట్టు. కాదు, నరేంద్ర మోడీ గారు ఏదో లోన్ ఇస్తున్నట్టు, ₹1,00,000 లోను. అది చేతి పనులకు, మిషన్ గుర్తోలకు, రాళ్ళు గుర్తోలకు, చేపల ఒలలు తయారు చేస్తోలకు, వడ్రంగి పని చేస్తోలకు, బంగారం పని చేస్తోలకు, నాయన బ్రహ్మలకు, మంగళ పని చేస్తోలకు వీళ్ళందరికీ లోన్లు వస్తున్నాయంట అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరిగినప్పుడు బీజేపీ నాయకులు ఎవరు కనిపించిన అన్న ఏమో లోన్ ఇస్తున్నట్ట, మాకెందుకు వస్తలేదని అడుగుతారు. దానివల్ల వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇది ప్రచారం జరుగుతుంది, దీనివల్ల వాళ్ళు లబ్ధి పొందుతారు. లబ్ధి ఉండడం వల్ల దేశం కూడా బాగుపడుతున్న ఉద్దేశంతోనే ఇది చేస్తారు. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా బీజేపీ పార్టీ బీసీ నినాదంతో ముందుకెళ్ళింది. ఇక్కడ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామన్నారు. ఈ పార్లమెంట్లో ఎట్లా వెళ్ళబోతున్నారు? మళ్ళీ బీసీ నినాదం తీసుకుంటారు. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఏర్పాటు చేసిన ధైర్యంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అని ప్రకటించిన పార్టీ బీజేపీ. అయితే ఆ ఎన్నికల ముందే ప్రకటించడం వల్ల దాన్ని ప్రజల్లోకి మొత్తం తీసుకోలేకపోయాము. దానివల్ల మేము అనుకున్న ఫలితాలు రాకున్నా మేము ఒక్కటికి వెళ్ళి దాదాపు చాలా శాతం పెరిగి ముందుకు వచ్చినాము. అప్పటి పరిస్థితులలో అది జరిగింది. కానీ ఇవాళ మా ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి. ఇవాళ బీసీలందరూ కూడా మా ప్రధానమంత్రి బీసీ, మేము ప్రధానమంత్రి అభివృద్ధిని చూసి ఓటేస్తాం. నరేంద్ర మోడీకి దేశంలో ఎవరు సాటిలారు, ప్రపంచమే ఆయన గురువుగా భావిస్తుంది. మేము ఎందుకు ఎట్లా పోవాలి ముందుకనే ఆలోచనతో ప్రజలు, దేశాలు కాదు దేశాలు అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి మేము ఇది ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కానీ ఇది వేరే విషయాల్లో కానీ బూసీ ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం పక్కా. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడం పక్కా. ఇలా ప్రతిపక్షాలు, నేను ఒక చిన్న విషయం చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. మనకు ఒక ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ మ్యాచ్ జరిగితే ఇండియా కూటమి ఏర్పడిన పార్టీలు ఉన్నాయి కదా, అందరు ప్లేయర్లను ఎన్నుకున్నట్టు దేశంలో పార్టీలను ఎన్నుకున్నారు. వాళ్ళు మ్యాచ్ స్టార్ట్ కాక ముందే మేము ఎట్లకెళ్ళి పొయ్యి గెలవలేము అని గ్రౌండ్లోకి దిగే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్లాడుతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి తిరిగిలేదు. అంటే నరేంద్ర మోడీకి తిరిగిలేదంటే ఆయన అభివృద్ధి, ఆయన దేశాన్ని పాలించిన తీరు, ఈ దేశాలతోని అతను చేసే వాళ్ళ స్నేహభావము, మన దేశ వాణిజ్య పరంగా ఆర్థికంగా ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి 5వ స్థానంలో నిలబెట్టిండు. ఇప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, 3వసారి నేను ప్రధాని అయినప్పుడు 3వ దేశంగా ప్రపంచ దేశాల్లో 3వ స్థానంలో నేను భారతదేశాన్ని నిలబెడుతున్నాను. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడం పక్కా. బడుగు బలహీన వర్గాలకు దేశంలో అందరికీ, ఎందుకంటే 50% దేశంలో బడుగు బలహీన వర్గాలే ఎక్కువ ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈసారి పార్లమెంటు సీట్లలో చాలా చోట్ల కూడా బీసీ అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. 17 స్థానాలకు గాను ఎన్ని స్థానాల్లో బీసీలను నిలబెట్టే అవకాశం ఉంది? ఇప్పుడు
స్థానికంగా బీసీలు అంటే పార్టీ అన్ని విధాలుగా ఆలోచించి తీసుకుంటుంది. ప్రతిదీ బీసీ 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 అని అన్ని బీసీ అంటే కూడా నడవదు కదా. స్థానిక పరిస్థితులు, అక్కడ నాయకత్వము, పార్టీ ఆలోచన, కులాల సమీకరణ, నాయకత్వం సమీకరణ, మొన్న ఎమ్మెల్యే కొంతమంది ఇచ్చారు, ఎంపీలు కొంతమంది రాలేదు, ఇవన్నీ సమకరించి నిర్ణయాలు పెద్దలు తీసుకుంటారు, అది పార్లమెంట్. కానీ బీసీ అని మొత్తం బీసీకి ఏమని అనలేము, బీసీలను మొత్తము ఇవ్వకుండా ఆపమని అడగలేము. ఎక్కడ సమర్థవంతమైన నాయకులు ఉంటారో తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుంది. సో ఇప్పటికే ఒక సిట్టింగ్ ఎంపీ కూడా బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇంకా ఎంతమంది బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి? ఇటీవల సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది, మల్లారెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నాను. అటువంటి అవకాశం కానీ అటువంటి సోర్స్ ఏమైనా ఉందా? అరే విదేశాలే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. దేశంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో పోతుంది, బీజేపీ పార్టీలో పనిచేస్తే గౌరవం ఉంటుంది, పనిచేయడానికి అవకాశం ఉంటుంది, సేవ చేయడానికి అవకాశం ఉంటుందని మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఆలోచించే వాళ్ళు కూడా బీజేపీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. రావద్దనము ఏమన్నా వారి మీద ఎలిగేషన్ ఉంటే ఆలోచిస్తుందేమో, కానీ ప్రజలకు సేవ చేసేవాళ్ళు మల్లారెడ్డి కావచ్చు, పుల్లారెడ్డి కావచ్చు, రామారావు కావచ్చు, ఆనంద్ గౌడ్ కావచ్చు, ఎవరైనా రావచ్చు. మొత్తంగా బీజేపీ పరిపాలన చూసి, మోడీ పరిపాలనను చూసి చాలామంది పార్టీలోకి రావడానికి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా మరోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం, బీజేపీ గెలవడం ఖాయం అంటూ కూడా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు తెలియజేస్తున్నారు. మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.